ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రమాదంలో పాకిస్తాన్ ప్రస్తుతం పరిస్థితి అయితే దారుణంగా ఉందంటున్నారు. విజృంభిస్తున్న వ్యాధి WHO కూడా ఆందోళన అయితే వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ దేశానికి మరో ప్రమాదం వచ్చి పడింది. ఆ దేశంలో HIV బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వెల్లడించిన నివేదికల ప్రకారం గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 200% HIV కేసులు పెరిగినట్లు తేలింది. ఇందులో దాదాపు 80% మందికి అసలు HIV వచ్చిందన్న విషయం కూడా తెలియదు అంటున్నారు. అంటే దీని ద్వారా మరింతగా ఈ వ్యాధి అయితే విజృంభించే అవకాశం ఉంది. కొందరికి తెలిసినప్పటికీ కూడా ఏ స్టేజ్లో ఉన్నామనే విషయం కూడా తెలియదని WHO తమ నివేదికలో స్పష్టం చేసింది. ఇక 2010లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ దేశంలో కేవలం కొత్తగా 16,000 మందికి HIV సోకిందట. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 48,000కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా HIV బాధితుల సంఖ్య ప్రస్తుతం 3,50,000కి అయితే చేరింది. ఇవి గనక విజృంభిస్తే చాలా స్పీడ్గా డబల్ అయిపోతుంది. ఇక 2024 వరకు చేసిన సర్వే ప్రకారం ఈ లెక్కలను బయటపెట్టింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే సంవత్సరం క్రితం లెక్కలు ఇవి. ఇక ఈ ఏడాది చూస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇక ఇందులో 16% మంది మాత్రమే యాంటీ రెట్రో వైరల్ థెరపీ తీసుకుంటున్నట్టు కూడా WHO పేర్కొంది. అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే మెడిసిన్ అయితే తీసుకుంటున్నారు. ఇక పాకిస్తాన్లో HIV బాధితుల సంఖ్య పెరగడానికి కారణాలు ఏంటి అంటే కనుక కారణం మెయిన్ సిరంజీలు, ఇతరులకు వాడిన సిరంజీలు మళ్ళీ వినియోగిస్తున్నారంటే అక్కడ లోకల్ డాక్టర్లు. దానివల్ల పాకిస్తాన్లో ఈ HIV బాధితుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది WHO. అలాగే డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు వాడిన సూదులను ఉపయోగించి శరీరంలోకి డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారని, దీనివల్ల కూడా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అలాగే ముఖ్యంగా లైంగిక కారణాల వల్ల కూడా ఈ వ్యాధి విపరీతంగా పెరిగిపోతుంది. కండోమ్స్ వాడకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్లే HIV కేసులు పెరుగుతున్నాయని కూడా అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఒక సంవత్సరం క్రితమే 3,50,000 మంది అయితే అక్కడ ఉండడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆ సంఖ్య ఎంత ఉంటుందనేది అయితే మరోసారి చేస్తే సర్వే తప్ప బయటపడదు.